బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ గురించి, బ్రీతింగ్ గురించి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి, దాని సీక్వెన్స్ ఏంటి, మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ టాపిక్లో ఇప్పుడు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని నేర్చుకుంటున్నాం. First of all, what is meant by breathing and what are the respiratory organs we have and how is our human respiratory system organized and what is the mechanism of breathing, what are the respiratory volumes and capacities, exchange of gases, లోపల డిఫ్యూజన్ ఎలా జరుగుతుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎలా వస్తుంది, ట్రాన్స్పోర్ట్ వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ బ్లడ్లో ఎలా జరుగుతుంది, రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది, అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ని మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయకపోతే వచ్చే డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కానీ ఏంటి అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఇంకా మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటాం, రెస్పిరేటరీ సిస్టమ్ని హెల్తీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. First of all, breathing. What is meant by breathing? Breathing is the exchange of oxygen from atmosphere with carbon dioxide produced by our cells. That means carbon dioxide produced by your alveolar cells. This process is called simply breathing, and this breathing is an involuntary action. Okay, exchange of oxygen from atmosphere with carbon dioxide produced by cells is called breathing. మనం అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి అంటే ట్రీస్ రిలీజ్ చేసేటువంటి నేచర్లో ఉన్న ఈ ఆక్సిజన్ని మనం బాడీలోకి తీసుకుని మన బాడీలో ఉన్న ఆల్వియోలర్ సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్ని మనం బ్రీతింగ్ అని అంటాం. ఈ బ్రీతింగ్ అనేటువంటిది ఒక ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట. అంటే ఈ బ్రీతింగ్ అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన స్కెల్టల్ మజిల్స్, జాయింట్స్ కొన్ని మన ఆధీనంలో ఉంటాయి. దే ఆర్ వాలంటరీ, దే ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. మన ఎల్బో ఇటు కావాలంటే ఇటు తిప్పుకోవచ్చు, అంటే దాన్ని చాపుకొని ఉండాలంటే చాపుకోవచ్చు, ఫోల్డ్ చేయాలంటే ఫోల్డ్ చేయొచ్చు. అది వాలంటరీ యాక్షన్, అది మన కంట్రోల్లో ఉంటుంది. బట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ ఇన్ నాట్ అవర్ కంట్రోల్. అంటే మనం కావాల్సినప్పుడు బ్రీతింగ్ చేసి మనకి అవసరం లేదు మనం పడుకున్నాం కదా అని కాసేపు ఆపేద్దాం అనేటువంటి ఆప్షన్ లేదు. బ్రీతింగ్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ యాక్షన్. అదేంటంటే మనకి ఇట్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ అవర్ కంట్రోల్. ఇది మన కంట్రోల్లో ఉండేటువంటి ప్రాసెస్ కాదు. అయితే మనకి బ్రీతింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని మెకానిజం ఏంటి, అసలు మనకి బ్రీతింగ్ అనేటువంటి ప్రాసెస్ జరగాలంటే విచ్ ఆర్గాన్స్ వీ హ్యావ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. మనకి బ్రీతింగ్ అనేటువంటి ప్రాసెస్ జరగాలంటే కావాల్సినటువంటి ఆర్గాన్స్ ఏంటి, రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో వాట్ ఆర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేది మీరు మీ ఎర్లియర్ క్లాసెస్, ప్రీవియస్ క్లాసెస్లోనే నేర్చుకోవడం జరిగింది. సో these respiratory organs varies from one organism to the another organism. అంటే మనకి రెస్పిరేటరీ సిస్టంలో ఎలా అంటే అంటే హ్యూమన్ బీయింగ్స్ మనకి లంగ్స్ ఉంటాయి, కానీ అన్ని ఆర్గానిజమ్స్కి లంగ్స్ అనేటువంటివి ఉండవు. వీఆర్ వెరీ హైలీ డెవలప్డ్ యానిమల్స్. కాబట్టి మనకి ప్రతి ఆర్గాన్ కూడా వెల్ డెవలప్ అయ్యి ఉంటుంది, కానీ రిమైనింగ్ అన్ని ఆర్గానిజమ్స్కి అలా ఉండవు. కాబట్టి ఏమేమి ఆర్గానిజమ్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే వేటి ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటాయి అనేటువంటిది చూద్దాం. పోరిఫెరా నుంచి నెమటోడా వరకు రెస్పిరేషన్ అనేది త్రూ బాడీ సర్ఫేస్ ద్వారా నెక్స్ట్ అనీలిడా నుంచి ఏవిస్ వరకు రెస్పిరేషన్ ఆర్గాన్స్ ఏంటో చూద్దాం. అనీలిడా ఎగ్జాంపుల్ ఎర్త్వార్మ్ వచ్చేసి స్కిన్ ద్వారా అంటే క్యుటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆర్థోపోడా మనకి క్లాసిఫికేషన్ ఎలా జరిగిందంటే అనీలిడా వచ్చేసి మనకి బాడీ మీద ఉన్న సెగ్మెంట్స్ ద్వారా అనీలిడాని క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్థోపోడా జాయింటెడ్ లైక్ ఉన్న ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఆర్థోపోడాలోకి వెళ్తాయి. ఎగ్జాంపుల్ కాక్రోచ్. అండ్ ఇది ఎలాగ రెస్పిరేషన్ జరుపుకుంటుంది, త్రూ ట్రేకియా. సో దీన్ని బ్రాంకియస్ రెస్పిరేషన్ అని కూడా అంటాము. స్కిన్తో జరిగితే క్యుటేనియస్ రెస్పిరేషన్, త్రూ ట్రేకియా అండ్ బ్రాంకియా ఇట్ ఈస్ బ్రాంకియస్ రెస్పిరేషన్.
అండ్ నెక్స్ట్ యాంఫీబియన్స్కి వచ్చేటప్పటికి బోత్ లంగ్స్ అండ్ గిల్స్, అంటే అటు వాటర్లో ఉన్నప్పుడు గిల్స్తో రెస్పిరేషన్ జరుపుకుంటే, ల్యాండ్ మీద ఉన్నప్పుడు లంగ్స్తో రెస్పిరేషన్ అనేది జరుపుకుంటే, వాటర్లో ఉన్నప్పుడు ఈ CO2 అనేది అబ్జార్ప్షన్ అవ్వదు. సో అది బయటికి రాలేదు, ఆక్సిజన్ డిజాల్వేషన్ జరగదు. సో వాటర్లో ఉన్నప్పుడు గిల్స్తో రెస్పిరేషన్ జరుపుకుని, ల్యాండ్ మీద ఉన్నప్పుడు లంగ్స్తో రెస్పిరేషన్ జరుపుకుంటాయి. సో యాంఫీబియన్స్కి లంగ్స్ అండ్ గిల్స్ రెండు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏవ్స్ హ్యావ్ బోత్ లంగ్స్ అండ్ గిల్స్, అంటే కొన్ని ఏవ్స్ అంటే బర్డ్స్ వస్తాయి, కొన్ని బర్డ్స్ లంగ్స్ ఉంటాయి, కొన్ని బర్డ్స్కి గిల్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటిలో రెస్పిరేషన్ అనేటువంటిది మొలస్కా టినిడియం హెమికార్డేటా, గిల్స్, కార్డేట్స్, లంగ్స్. సో రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ యానిమల్స్, సెల్ మెంబ్రెయిన్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అలాగే బాడీ సర్ఫేస్తో రెస్పిరేషన్ జరుపుకునేవన్నమాట. లంగ్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్, బర్డ్స్ కానీ మనకి కానీ లంగ్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అవుతాయి. అలాగే గిల్స్, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ గిల్స్. అండ్ నెక్స్ట్ ట్రాకియా అండ్ స్పైరకిల్స్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాకియా తోటి రెస్పిరేషన్ జరుపుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఎర్త్వార్మ్ అండ్ ఫ్రాగ్, ఇవి స్కిన్ అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేవి జరుపుకుంటాయి. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. నౌ లుక్ ఇంటూ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. మన రెస్పిరేషన్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది నోస్ దగ్గర స్టార్ట్ అవుతుంది విత్ ఎ పెయిర్ ఆఫ్ నాస్ట్రిల్స్. అండ్ ఇవి వచ్చేసి దీస్ లెడ్స్ టు ఫారింగ్స్, అండ్ ఫారింగ్స్ ఆఫ్టర్ లారింగ్స్ ఆఫ్టర్ ట్రేకియా బ్రాంకే, టూ బ్రాంకే, ప్రైమరీ బ్రాంకే అండ్ సెకండరీ బ్రాంకే కింద డివైడ్ అయ్యి, ఆ బ్రాంకేలో ఇంకా రిపీటెడ్ డివిజన్స్ జరిగి ఆల్వియోలర్ సాక్స్ని ఫామ్ చేసి నెక్స్ట్ లంగ్స్ ఫామ్ అవుతాయి. వీ హ్యావ్ టూ లంగ్స్, రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్. రెండింటికి మిడిల్ పోర్షన్లో లెఫ్ట్ సైడ్కి హార్ట్ అనేది ఉంటుంది. సో రైట్ లంగ్ ఈజ్ బిగ్గర్ దెన్ ది లెఫ్ట్ లంగ్, ఎందుకంటే హార్ట్ మధ్యలో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. దిస్ ఈజ్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఒకసారి మన హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటో ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నోస్. మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నోస్తో స్టార్ట్ అయ్యి లంగ్స్ని ఫామ్ చేస్తుంది. ఎలాగో ఏంటో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ నాసల్ క్యావిటీ అని ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇది నాసల్ ప్యాసేజ్, అంటే ఈ నాస్ట్రిల్స్లో నుంచి ఎయిర్ దాని లోపలికి వెళ్ళి దాని వెనకాల ఉన్న ఫారింగ్స్లోకి రీచ్ అవుతుంది. ఫారింగ్స్ నుంచి లారింగ్స్కి వెళ్తుంది, లారింగ్స్ నుంచి ట్రేకియాకి వెళ్తుంది. ఈ ట్రేకియా మనకి చిన్న చిన్న ఫోల్డ్స్ లాగా కనపడుతుంది కదా, అవి ఏంటంటే సి షేప్డ్ ఇన్కంప్లీటెడ్ రింగ్స్ అనమాట. అంటే అవి ఫ్రంట్ పోర్షన్లోనే ఉంటాయి, వెనకాల డార్సల్ పోర్షన్లో ఆ రింగ్స్ ఏమీ ఉండవు. సో అవి ఇన్కంప్లీటెడ్ ట్రేకియల్ రింగ్స్ లేదా ఇన్కంప్లీటెడ్ కార్టిలేజినియస్ రింగ్స్. ఇక్కడ దాకా వచ్చిన ట్రేకియా ఫిఫ్త్ థొరాసిక్ రీజన్లో డివైడ్ అవుతుంది. ఎలాగా? టూ బ్రాంకై కింద డివైడ్ అవుతుంది. లెఫ్ట్ బ్రాంకై అండ్ రైట్ బ్రాంకై కింద డివిజన్ అయితే జరుగుతుంది. అయితే ఈ లెఫ్ట్ బ్రాంకై, రైట్ బ్రాంకై మళ్ళీ ఇంకా సెవరల్ రిపీటెడ్ డివిజన్స్ అనమాట. ఇంకా డివిజన్స్ జరిగి ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ, టెర్మినల్ ఇలాగ చాలా డివిజన్స్ జరిగి ఒక వాస్క్యులర్ సాక్ లాగ్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. వాటిని ఆల్వియోలై అంటాం. అంటే మొత్తం గ్యాసియస్ ఎక్స్చేంజ్ పార్ట్ అంతా కూడా మనకి రెస్పిరేటరీ సిస్టంలో ఏది అంటే ఆల్వియోలై అని చెప్పచ్చు అనమాట. అదంతా జరిగిన తర్వాత అంటే ఈ ట్రేకియా, బ్రాంకే, ఆల్వియోలై ఇవన్నీ కలిపి ఒక లంగ్ ఫామ్ అవుతుందన్నమాట. మనకి టూ లంగ్స్ ఉన్నాయి, లెఫ్ట్ లంగ్ అండ్ రైట్ లంగ్. అయితే ఇవంతా అయిన తర్వాత లాస్ట్లో డయాఫ్రామ్ అనేది ఉంటుంది. మొత్తం మన ఈ ఇన్స్పిరేషన్ లేదా ఎక్స్పిరేషన్ అంటే ఈ మొత్తం మన రెస్పిరేషన్ మెకానిజంలో ఉన్న టూ టైప్స్, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ కూడా మనకి ఈ డయాఫ్రామ్ యొక్క మూమెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో మన బాడీలో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అంతా కూడా డయాఫ్రామ్ మూమెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇలా పైకి ఉంటే
మనం ఏం చేస్తున్నట్టు ఇన్స్పిరేషన్. అదే అది ఫ్లాట్ అయిపోతే అంటే స్ట్రైట్‌గా వచ్చేస్తే ఎక్స్‌పిరేషన్ స్టేట్‌లో ఉన్నట్టు. సో, మన రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటో ఇప్పుడు మనం చూసాం. అలాగే ఇప్పుడు ఈ ఫారింక్స్ అండ్ లారింక్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ ఎయిర్ మనం తీసుకున్న ఎయిర్ అనేది ఫారింక్స్ నుంచి లారింక్స్‌కి వచ్చినప్పుడు మనకి లారింక్స్ దగ్గరే మనం డైజెస్టివ్ సిస్టమ్ చదువుకున్నప్పుడు ప్రీవియస్ లెసన్‌లో ఫారింక్స్ తర్వాత ఈసోఫాగస్ ఉంటుంది అని చదివాము. కానీ రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఫారింక్స్ తర్వాత లారింక్స్ అని చదువుతున్నాం. అంటే ఈసోఫాగస్ ఎక్కడున్నట్టు ఈ ఫారింక్స్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి వెనక వైపు ఈసోఫాగస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ లారింగ్స్ దగ్గర పైన మనకి ఈ పార్ట్ ఉంది చూసారా? ఈ పార్ట్ అదేం చేస్తుందంటే లారింగ్స్‌ని క్లోజ్ చేసేస్తుంది. ఫుడ్ అనేది దాంట్లోకి వెళ్ళకుండా. ఎందుకంటే ఈ ఫారింక్స్ అనేటువంటి పార్టే ఈ ట్యూబే మొత్తం రెస్పిరేషన్‌కి కానీ, డైజెషన్‌కి కానీ అంటే ఫుడ్ వెళ్ళడానికి, ఎయిర్ వెళ్ళడానికి కూడా కామన్ పాసేస్ కాబట్టి మనం తినేటప్పుడు ఎయిర్ అనేది మనం తినేటప్పుడు ఆ ఫుడ్ అనేది లారింగ్స్‌లోకి వెళ్ళకుండా ఈ ఎపిగ్లాటిస్ అనేటువంటిది అడ్డుపడుతుంది. అది ఎలాగో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా అంటే ఇది ఫారింక్స్ పార్ట్. ఈ ఫారింక్స్ పార్ట్‌లో నుంచి ఫుడ్ పార్టికల్ ఇలా కిందకొస్తున్నప్పుడు ఈ లారింగ్స్ పార్ట్ మీదకి ఈ పార్ట్ ఏమవుతుందంటే క్లోజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది ఈ ట్రాకియాకి వెనక ఉన్న ఈసోఫాగస్‌లోకి చేరుతుంది. ఇలా చేరడం వల్ల ఈ ఎయిర్ పైప్ అంటే ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో దాంట్లోకి ఫుడ్ అనేది వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఇది మెయిన్ ఈ ఎపిగ్లాటిస్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క అరేంజ్‌మెంట్. ఎలా ఉందో ఒకసారి అంటే వాటి పార్ట్స్ నేసల్ క్యావిటీ దగ్గర స్టార్ట్ అయ్యి నోట్స్‌తో స్టార్ట్ అయ్యి అది లంగ్స్ ఎలా ఫామ్ చేసింది, డయాఫ్రామ్ వరకు దాని స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం డీటెయిల్‌గా చూసాము. అయితే ఇప్పుడు మనం లంగ్స్ యొక్క లొకేషన్ మన బాడీలో లంగ్స్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇన్ అవర్ బాడీ లంగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద థొరాసిక్ రీజన్. దిస్ ఈస్ ద థొరాసిక్ రీజన్ ఆఫ్ అ హ్యూమన్ బాడీ. లంగ్స్ అనేవి మనకి ఈ రిబ్ కేజ్ లోపలే ఈ థొరాసిక్ పార్ట్ లోపల ఉంటాయి. ఈ థొరాసిక్ కేజ్ ఎలా ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం. దిస్ థొరాసిక్ కేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఎలా అంటే స్టెర్నమ్ ఈ వైలెట్ కలర్ పోర్షన్ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ స్టెర్నమ్. వెంట్రల్ పార్ట్లో స్టెర్నమ్ తోటి అండ్ డార్సల్ సైడ్ బ్యాక్ బోన్ తోటి అండ్ లేటరల్ సైడ్ రిబ్స్ తోటి లోయర్ సెక్షన్లో డయాఫ్రమ్ తోటి సో ఈ పార్ట్స్ అన్నిటితోటి కలిపి మనకి థొరాసిక్ కేజ్ అనేది ఫామ్ అయ్యిందనమాట. అండ్ లేటరల్ సైడ్ మనకి రిబ్స్ ఉన్నాయి. హౌ మెనీ రిబ్స్ వీ హ్యావ్? 24 రిబ్స్ ఆర్ 12 పెయిర్ ఆఫ్ రిబ్స్. సో మనకి థొరాసిక్ కేజ్ అనేది ఎలా ఫామ్ అయిందంటే థొరాసిక్ క్యావిటీ ఆర్ థొరాసిక్ కేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద sternum ventrally and vertebrae or backbone dorsally, laterally by ribs and lower section by diaphragm. So this is the diaphragm. Okay, lower section diaphragm తోటి ఇలా మనకి ఫామ్ అయింది. మనము ఈ అరేంజ్మెంట్ లేదా లంగ్స్ గురించి బ్రీతింగ్ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము? లంగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ బ్రాంకై. ఎలాగ మనకి ట్రేకియా ఈజ్ డివైడెడ్ ఇంటూ ప్రైమరీ బ్రాంకై అండ్ సెకండరీ బ్రాంకై అండ్ ఇట్ అండర్గోస్ సెవరల్ రిపీటెడ్ డివిజన్స్. ఆ ట్రేకియా బ్రాంకై కింద అయ్యాక ఇంకా డివిజన్స్ జరిగి అల్వియోలర్ సాక్ అది ఫామ్ అయిందని చెప్పుకున్నాం. ఆ డివిజన్ ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాము? మిడ్ థొరాసిక్ క్యావిటీలో జరిగిందని చెప్పుకున్నాం. సో దీస్ ఆర్ ద థొరాసిక్ వెర్టిబ్రే. ఓకే, ఇక్కడ మనకి 12 థొరాసిక్ వెర్టిబ్రేస్ ఉన్నాయి. ఈ 12 థొరాసిక్ వెర్టిబ్రేస్లో 5th థొరాసిక్ వెర్టిబ్రే దగ్గర ఈ ట్రేకియా అనేది 2 బ్రాంకై కింద డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ అవర్ లంగ్స్ ఇన్ హ్యూమన్. సో లొకేషన్ ఆఫ్ లంగ్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లంగ్స్ ఎక్కడ లొకేట్ అయ్యాయి, నోస్ దగ్గర నుంచి డయాఫ్రమ్ వరకు ఫార్మేషన్ ఎలా జరిగింది అనేటువంటిది మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ రెస్పిరేషన్ స్టెప్స్. హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్ ఇన్ రెస్పిరేషన్?
అంటే రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, అందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. టోటల్ మొత్తం మనకి 5 స్టెప్స్లో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. బ్రీతింగ్ ఆర్ పల్మనరీ వెంటిలేషన్. మనకి బ్రీతింగ్ అన్న పల్మనరీ వెంటిలేషన్ అన్న మీనింగ్ ఒకటే. మనకి ఎక్కడ పల్మనరీ అనే వర్డ్ వచ్చినా ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ది లంగ్. ఓకే, breathing or pulmonary ventilation by which atmospheric air is drawn in and CO2 rich alveolar air is released. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం అట్మాస్ఫియర్లో నుంచి చూడండి పిక్చర్, మనం అట్మాస్ఫియర్లో నుంచి ఆక్సిజన్ని తీసుకుని ఆల్వియోలర్ గ్యాసెస్ ద్వారా ఆల్వియోలర్ పార్ట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని అయితే రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ స్టెప్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఏం గ్యాసెస్? ఆక్సిజన్ అండ్ CO2 అక్రాస్ ఆల్వియోలర్ మెంబ్రెయిన్. మనం అట్మాస్ఫియర్లో నుంచి ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే తీసుకోము. మనం అట్మాస్ఫియర్లో నుంచి డిఫరెంట్ గ్యాసెస్, నాట్ ఓన్లీ ఆక్సిజన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని మనం తీసుకుంటాము. సో అందులో మనకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్ అయితే జరుగుతుంది. ఆ డిఫ్యూజన్ అనేది ఆల్వియోలైలో జరుగుతుంది. సో మనకి ఇందాక లొకేషన్ అండ్ స్ట్రక్చర్ చెప్పినప్పుడే దీస్ ఆల్వియోలై ఆర్ ద కండక్టింగ్ పార్ట్ అని నేను మీకు ఇంతకుముందే చెప్పాను. సో మనకి ఇక్కడ ఆల్వియోలై చూసుకుంటే బ్లడ్, మనం తీసుకునే గ్యాసెస్ అన్ని బ్లడ్లోకి వెళ్తాయి, అది ఆల్వియోలైలోకి వెళ్తుంది. చూడండి, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది అండ్ అలాగే CO2 అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చేసింది. అంటే ఫస్ట్ స్టెప్లో ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆ వెళ్ళిన ఆక్సిజన్ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి, ఈ డిఫ్యూజన్ అనేది, ఈ ఎక్స్చేంజ్ ఎక్కడ జరిగింది? మనకి బ్లడ్ లోపల. అది కూడా ఎక్కడ? ఆల్వియోలర్ మెంబ్రెయిన్ గుండా, ఆల్వియోలర్ మెంబ్రెయిన్ ద్వారా జరిగింది. డిఫ్యూజన్ అంటే ఏంటి? హయ్యర్ టు లోయర్. ఓకే, హయ్యర్ టు లోయర్ కాన్సన్ట్రేషన్, ఇదంతా కూడా మనకి ఆల్వియోలర్ మెంబ్రెయిన్ ద్వారా జరిగింది. ఈ డిఫ్యూజన్ ప్రాసెస్లో ఈ బ్లడ్లో ట్రాన్స్పోర్ట్ అయిన గ్యాసెస్ అంటే మనకి ఆక్సిజన్ అండ్ CO2 రెండు కూడా ఆల్వియోలైలోకి వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత డిఫ్యూజన్ జరిగింది. దేని ద్వారా? ఎవరి ద్వారా? అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? బ్లడ్ లోపలికి వెళ్ళాయి. ఇవన్నీ కూడా బ్లడ్ లోపలికి వెళ్ళాయి. బ్లడ్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, లోపలికి ఆక్సిజన్ కానీ బయటికి కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా బ్లడ్ ద్వారా జరిగింది. మనం తీసుకున్న గ్యాసెస్ లోపల బ్లడ్లోకి వెళ్తే ఆ బ్లడ్ ఆల్వియోలలోకి చేరి ఆక్సిజన్ని లోపలికి పీల్చుకుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేసింది అనమాట. సో ఇదంతా కూడా, ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా బ్లడ్ ద్వారా జరిగింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ బ్లడ్ ద్వారా అయితే జరిగిందో, అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రాసెస్ బ్లడ్కి ఇంకా దేనికి మధ్యన ఈ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. ఈ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం, ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంతా కూడా బ్లడ్కి ఇంకా టిష్యూస్కి మధ్య జరిగింది. బ్లడ్ లోపలికి వెళ్తుంది ఫ్రమ్ ద హార్ట్. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇలా బ్లడ్ టిష్యూ, ఇది మధ్యలో బ్లడ్ అయితే ఇది సర్కిల్ టిష్యూ, ఈ బ్లడ్ టిష్యూకి మధ్యన జరిగి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చిన తర్వాత బ్లడ్ అనేది మళ్ళీ ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది హార్ట్కి రిటర్న్ అయిపోతుంది. సో ఈ డిఫ్యూజన్ అనేది మనకి బ్లడ్కి టిష్యూస్కి మధ్య జరిగింది. ఈ డిఫ్యూజన్ జరిగిన తర్వాత, అంటే ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత లాస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆక్సిజన్ అనేది ఆల్వియోలర్ మెంబ్రెయిన్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ ఆల్వియోలర్ మెంబ్రెయిన్ ద్వారా లోపలికి వెళ్ళిన దేని ద్వారా ఎంటర్ అవుతుంది? దేని ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది? బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషను బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో, జరుగుతుంది. ఈ వెళ్ళిన CO2, వెళ్ళిన ఆక్సిజన్ని, మనం పీల్చుకున్న ఆక్సిజన్
సెల్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. బాడీ ఆ ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుని ఏం చేస్తుంది, కెటబాలిక్ రియాక్షన్స్. మనం ఇది ఇన్స్పిరేషన్, మనకి మెకానిజంలో 2 టైప్స్ ఉంటాయి, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. అయితే మనకి కావాల్సినటువంటి యాక్టివ్ ప్రాసెస్కి కావాల్సినటువంటి కెటబాలిక్ రియాక్షన్స్ అంటే సెల్యులార్ రెస్పిరేషన్లో జరిగే ఈ ప్రాసెస్ అంతా కూడా కెటబాలిక్ ప్రాసెస్ అనమాట. సో రిమైనింగ్ ఫంక్షన్స్ జరగాల్సిన కావాల్సినంత ఎనర్జీని అంతా కూడా ఇది రిక్వైర్ చేసుకుంటుంది. రిక్వైర్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి అయితే రిలీజ్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ జరగడానికి కావాల్సినటువంటి జరగాల్సినటువంటి 5 స్టెప్స్ అనమాట. అంటే ఫస్ట్ బ్రీతింగ్ ఆర్ పల్మరీ వెంటిలేషన్ అన్న బ్రీతింగ్ అన్న ఒకటే. whenever the word pulmonary is there, it is related to the lung of human body. ఓకే, పల్మనరీ అనే వర్డ్ వచ్చింది అంటే అది లంగ్కి రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆ వెళ్ళినవి డిఫ్యూజన్, ఆల్వియోలలో డిఫ్యూజ్ అవుతాయి. ఈ డిఫ్యూజ్ అయినవి బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇవి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి, బ్లడ్ నుంచి బ్లడ్కి టిష్యూస్కి మధ్యలో జరుగుతుంది. లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ని మనం కెటబాలిక్స్ రియాక్షన్స్ కోసం యూస్ చేసుకుని CO2ని బయటికి రిలీజ్ చేసేస్తాం. దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ బ్రీతింగ్ మెకానిజం. అంటే మనం ఇప్పటి వరకు ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే బ్రీతింగ్ అంటే ఏంటి, బ్రీతింగ్ ఆర్గాన్స్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే ఒక్కొక్క ఆర్గాన్కి డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉన్నాయి, వాటి గురించి చూసాము. అండ్ నెక్స్ట్ లంగ్స్ ఫార్మేషన్ చూసాము. అండ్ నెక్స్ట్ లంగ్స్ యొక్క లొకేషన్, థొరాసిక్ రీజన్ ఎక్కడ ఏంటి అని చూసాం. తర్వాత ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయో చూసాం. నెక్స్ట్ తర్వాత బ్రీతింగ్ మెకానిజం. ఓకే, బ్రీతింగ్ మెకానిజం అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది